తీసుకొచ్చాను. ఇది మిల్లెట్స్ ఉప్మా, అన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకున్నాను. కానీ దీన్ని బాగా మనం సోక్ చేసుకోవడంలోనే ఉంది ఉప్మా టేస్ట్. స్టార్టింగ్లో నేను 2 times నచ్చడం రాలేదు, ఇప్పుడు తెలిసింది. 2 cups నేను ఆఫ్టర్నూన్ అనమాట నానబెట్టుకున్నాను, సోక్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ప్రాసెస్ చెప్తున్నాను. ఇది నైట్ నేను చేశాను. ఆఫ్టర్నూన్ దాన్ని సోక్ చేసుకొని ఫస్ట్ ఆయిల్, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని నా దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, మొత్తం అన్ని వెజిటబుల్స్ నా దగ్గర ఉన్న పన్నీర్తో సహా అన్నీ యాడ్ చేసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇక్కడ పన్నీరు, బేబీ కార్న్, స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కాసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడు టమాటో కూడా ఒక్కటే టమాటో యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ కూడా నీట్గా యాడ్ చేసుకొని కాసేపు కుక్కర్ రివర్స్లో పెట్టేసి వదిలేస్తే బాయిల్ అయిపోతుంది మొత్తం. కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసి కుక్కర్ రివర్స్లో పెట్టేసి దానికి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు ఇచ్చేసి లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. ఇది పిల్లలు కూడా తింటారండి, మా ఇంట్లో పిల్లలు ఇద్దరు కూడా తింటారు, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకున్నాను. చీజ్ అనేది హెల్త్కి మంచిది కాదు, బట్ మీకు నచ్చితే యాడ్ చేసుకుని లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేను ఒక చీజ్ పీస్ని 4 పీసెస్లా చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకునేవే. అన్నీ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా మిల్లెట్స్ని, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్లెట్స్ ఎంతసేపు సోక్ అయితే అంత బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మనకు తెలుస్తుంది అది సోక్ అయినట్టు. దాన్ని కూడా యాడ్ చేసుకొని మెజర్మెంట్ ఏనండి, నేను 2 cups యాడ్ చేసుకొని 4 cups ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 3 whistles చాలు. ఫస్ట్ ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవుతాము, బట్ తర్వాత నుంచి మనకే తెలుస్తుంది. టేస్ట్ మాత్రం చాలా ఎమ్మిగా ఉంటుందండి, పిల్లలు కూడా తింటారు చక్కగా ఇలా చేస్తే మీరు. ఇది హెల్త్కి కూడా మంచిది. ఇంకా నేను 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నేను ఒక 4 whistles వరకు పెట్టుకున్నాను. మొత్తం అన్ని వెజిటబుల్స్ అన్నీ చాలా నీట్గా బాయిల్ అయిపోయినాయి. చూడండి ఎలా బాగా కనిపిస్తుందో, ఇంత నీట్గా. సర్వ్ చేసుకోవడమే. కొంచెం వేడి మీద ఉండేటప్పుడు తింటుంటే టేస్ట్ చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ రవి కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి, ఆయన కూడా టేస్ట్ చేస్తారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.